తెలంగాణలో బీజేపీ డీలా పడుతుందా? కారు సర్కార్ని కాంగ్రెస్ కలవరపెడుతుందా? వరుస చేరికలతో హస్తంలో జోష్ పెరిగిందా? దక్షిణాదిన బీజేపీ పూర్తిగా డీలా పడిందా? కాంగ్రెస్ కర్ణాటక ఫార్ములా వర్కౌట్ అవుతుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. బీజేపీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు హస్తాన్ని అధికారంలోకి తీసుకువస్తాయనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ కి ప్రజా మద్దతు పుష్కలంగా ఉండటంతో అధికారం లాంఛనమే అనే వార్తలు వస్తున్నాయి. తెలంగాణలో బీజేపీ బేరేజు, కాంగ్రెస్ హుషార్. కాంగ్రెస్లోకి వలసల జోరు, హస్తం గూటికి రాజగోపాల్ రెడ్డి, వివేక్. తాజాగా డీకే అరుణ, విజయశాంతి, జితేందర్ రెడ్డి, విశ్వేశ్వరరెడ్డి పేర్లు. రోజురోజుకు డీలా పడుతున్న బీజేపీ. దక్షిణాదిన బీజేపీకి తగ్గిన బలం. దేశవ్యాప్తంగా బీజేపీ మాట ఎలా ఉన్నా తెలంగాణలో మాత్రం అత్యంత బలహీనంగా ఉన్నట్లు, అది నారాటికి మరింత అధపాతాళానికి కూలిపోతున్నట్లు కనిపిస్తోంది. కేంద్రంలో గత 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి హ్యాట్రిక్ కొట్టాలని సమరోత్సాహంతో పావులు కదుపుతోంది. కానీ ఆ ఉత్సాహం, ఆ స్వప్నం సాకారం కావాలంటే దేశంలో ఉత్తరాది రాష్ట్రాల్లోనే కాదు, దక్షిణాది రాష్ట్రాల్లో కూడా బీజేపీ గణనీయమైన బలాన్ని, ప్రజా మద్దతును సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పుడు 5 రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల సందర్భంగా దక్షిణాది రాష్ట్రమైన తెలంగాణ బీజేపీకి అత్యంత కీలకమైనదిగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల మాట ఎలా ఉన్నా పార్లమెంటు ఎన్నికల్లోనూ జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ జరిగేసరికి బీజేపీ బలం గొప్పగా పుంజుకున్నట్లు కనిపించింది. అదే ఉత్తేజంతో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇక తమదే హవా అని బీజేపీ వారు చానాలో మహోత్సాహం ప్రదర్శించారు. తెలంగాణలో కూడా తాము అధికారంలోకి రాబోతున్నామని బాహాటంగానే ప్రకటనలు గుప్పించారు. ఆ దిశగా భారీ సభలు, ప్రజా సమీకరణాలు, వ్యతిరేక పార్టీల నుంచి నాయకుల వలసలు మహాజోరుగా సాగాయి. ఇదంతా ఇప్పుడు గత చరిత్రగానే మారిపోయింది. కర్ణాటక ఎన్నికల తరువాత, ఈ ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత బీజేపీ క్రమంగా దక్షిణాదిన, ముఖ్యంగా తెలంగాణలో నీరసించిపోతూనే వస్తుంది. ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ ఆ నిస్సత్వ, నిస్తేజం పూర్తి రూపంలో బయటపడుతుంది. వేరు పార్టీ నుంచి బీజేపీలోకి వచ్చిన దిగ్గజాల లాంటి నాయకులు కూడా పార్టీకి తిలోదకాలిచ్చి తాము వచ్చిన కాంగ్రెస్ పార్టీ వైపు తిరోగమన బాట పట్టారు. అదంతా చూస్తూ ఉంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా బీజేపీ తీసుకున్న తెలంగాణ ఎన్నికల్లో ఆ పార్టీ ఓట్లు, సీట్లు మాత్రమే కాదు, పటిష్టను కూడా కోల్పోయే ప్రమాదం ఉన్నట్లు జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఇప్పుడు సూచిస్తున్నాయి.
మొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, నిన్న వివేక్ వెంకటస్వామి ఇలా ఒక్కరొక్కరు కమలనాథులతో కటీఫ్ చెప్పి కాంగ్రెస్ వైపు కదిలిపోతున్నారు. చిన్నా చితక నాయకులే కాదు, వెళుతున్నది చాలా పెద్ద నాయకులు. రాజగోపాల్ రెడ్డిని పార్టీ అభ్యర్థుల స్క్రీనింగ్ కమిటీకి చైర్మన్గా నియమించారు. మాజీ ఎంపీ వివేక్ని మేనిఫెస్టో చైర్మన్గా నియమించారు. ఇలా కీలక పదవుల్లో ఉన్న నాయకులే పార్టీని వదిలి వెళ్ళిపోవడం సాధారణ విషయం కాదు. ఒక బలమైన నాయకుడు, రాష్ట్ర వ్యాప్తంగా పలుకుబడి ఉన్న నాయకుడు కండువా మార్చుకోవడం అంటే ఆయన వెనక ఉన్న అశేష జనబాహుల్యం చేతుల్లో జెండాల మారిపోవడంగానే భావించాలి. ఆ నాయకులతో ఈ వలసలు ఆగుతాయా అంటే ప్రస్తుత వాతావరణ సూచనలు అలా కనిపించడం లేదు. ఇప్పటికే డీకే అరుణ రాహుల్ గాంధీతో సమావేశమయ్యారని, కాంగ్రెస్ పార్టీ పునరీకరణకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇప్పటికే పిలుపునిచ్చిందని వార్తలు గుప్పమంటున్నాయి. తెలంగాణలో రేవంత్ రెడ్డి కూడా ఒకప్పటి కాంగ్రెస్ మిత్రులందరికీ పార్టీలోకి రావాలని, కాంగ్రెస్ పార్టీ పునరీకరణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఇదంతా చూస్తూ ఉంటే మరందరూ కీలకమైన నాయకులు బీజేపీని విడిచి హస్తంతో దోస్తీకి సిద్ధమవుతున్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాలు చూస్తే బీజేపీ అధికారం మాట దేవురడుగు, కనీసం అందరూ భావిస్తున్నట్లుగా బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఘనంగా చీల్చి తద్వారా అధికార బీఆర్ఎస్కు లాభపడే స్థితిలోనైనా ఉంటుందా అన్న అనుమానమే ఇప్పుడు ఎక్కువగా వ్యక్తమవుతుంది. ఇంకా ఎందరో నాయకులు రావాల్సి ఉందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలే బహిరంగంగా చెబుతూ ఉన్నారు. బహుశా డీకే అరుణతో పాటు విజయశాంతి, జితేందర్ రెడ్డి, విశ్వేశ్వరరెడ్డి మొదలైన నాయకులు కూడా కాంగ్రెస్ జెండా నీడలోనే తమ రాజకీయ గుడారాలు వేసుకునే అవకాశాలు ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఒకప్పుడు బీజేపీ తెలంగాణలో తిరుగులేని పాగా వేస్తుందని ఊహాగానాలు, విశ్లేషణలు చేసిన ఆ రాజకీయ పరిశీలకులే ఇప్పుడు ఆ పార్టీ అధోముఖంగా పయనిస్తుందని కూడా బహిరంగంగానే చెబుతున్నారు. బండి సంజయ్ లాంటి బలమైన నాయకుడిని ఏనాడైతే పార్టీ సారథ్యం నుంచి తొలగించారో ఆనాడే ఆ పార్టీ పతనం ప్రారంభమైందని కొందరు విశ్లేషకులు బాహాటంగానే చెబుతున్నారు. ఒక పక్క బీజేపీ పరిస్థితి ఇలా ఉంటే, బీజేపీ వైపు మలిన ఒకప్పటి తమ బలమైన నాయకుడు ఇప్పుడు తిరుగుముఖం పట్టి తమ సొంత ఇంటి వైపు రావటం కాంగ్రెస్ పార్టీకి నిజంగానే ఎంతో ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని ఇస్తూ ఉందనడంలో ఎలాంటి సందేహము లేదు. ఇక కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా బలమైన ప్రతిపక్షంగా ముందుకు సాగుతుంది. దక్షిణాదిన బలహీనపడిన ఆ పార్టీ కర్ణాటక విజయంతో కథనోత్సాహంతో ఇప్పుడు కదులుతోంది. తెలంగాణలో బీజేపీ నుంచి వలస వస్తున్న నాయకుల రాజకీయ నేపథ్యం కాంగ్రెస్కు ఎంతో మేలు చేయగలదని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అందుకే దేశంలో రాజకీయ పరిణామాల మాట ఎలా ఉన్నా తెలంగాణలో మాత్రం బీజేపీ పరిస్థితి నానాటికి తీసికట్టు నాగంభట్టు అన్నట్లుగానే మారింది. ఇంకా తెలంగాణలో బీజేపీది కంచుకోట కాదని, అది కేవలం పేక మేడని ఇప్పుడు అర్థం చేసుకోవచ్చా అంటే దానికి సమాధానం బీజేపీ నాయకులే మరి చెప్పాలి.